మా గురువు గారు, సంగీత గురువు గారు చెప్పేవాళ్ళు అనమాట, ఒరేయ్ నువ్వు బాగా సంగీతం విను, నీకు బాగా సంగీతం వస్తుంది. ఆ రోజుల్లో టీవీలు లేవు, రేడియోలు ఉన్నాయి, అవునా కదా. ఆ రేడియోలో ప్రతి శనివారం నేషనల్ మ్యూజిక్ కాన్సర్ట్ వచ్చేది, అది వినేవాళ్ళు. అది వినకపోతే మా గురువు గారు కొట్టేవారు. కనుక మనం సంగీతం ఎంత వింటే, ఎంత చెవుల్లో పోసుకుంటే అంతగా మనకి సంగీతం వస్తుంది. అలాగే భగవద్గీతను గాని అందరి అనుభవాలను గాని మనం ఎంత చెవుల్లో పోసుకుంటే అంతగా మనకి అనుభవాలు వస్తాయి, అంతగా జ్ఞానం వస్తుంది. మనకి పోసుకుంటూనే ఉండాలి. అర్జునుడికి మరి దుఃఖం వచ్చినప్పుడు నాయనా యోగం చేయవయ్యా అన్నాడు. బుద్ధుడు ఫస్ట్ బయటికి వెళ్లి దుఃఖాన్ని చూశాడు. ఏం చేశాడు? బయటికి వెళ్ళి అంతవరకు దుఃఖాన్ని చూశాడా? చూడలేదు. బయటికి పోయి ఒక ముసలివాడిని, ఒక రోగిష్టిని, ఒక చనిపోయిన వాడి శవాన్ని చూసి ఏంట్రా అని తన డ్రైవర్ని అడిగాడు. ఇదంతా మామూలే సార్ అన్నాడు. అయితే నేను కూడా ముసలివాడిని అవుతానా అన్నాడు. సార్ నిజం చెప్పాలంటే నువ్వు కూడా అవుతావు అన్నాడు. వారిని మరి నేను కూడా చచ్చిపోతానా అన్నాడు. సార్ అలాంటి మాటలు ఎందుకు గాని మీరు కూడా చచ్చిపోతారు అన్నాడు. నేను కూడా రోగిని అవుతానంటే సార్ ఎవరైనా అవుతాడు సార్ అన్నాడు. ఇవన్నీ పాపం బుద్ధుడికి తెలీదు, తెలుసా? తెలీదు. తర్వాత 4వ వ్యక్తిని చూశారు. ఒక ఆయన ఆనందంగా రాబోతుంటే అందరూ ఆయన వెనకాతలు వస్తున్నారు. ఆ మనిషి నుంచి ఆనందంగా పోతుంటే ఆయన సన్యాసి అండి అన్నాడు. సన్యాసి అంటే ఏంటి అన్నాడు. సార్ నాకు తెలిస్తే నేను ఎప్పుడూ అయి ఉండేవాడిని అన్నాడు. నాకు అవన్నీ తెలీదు అంటే మరి సన్యాసం అంటే ఎలా తీసుకోవాలంటే మరి ఆ సన్యాసిని పిలుస్తావా అన్నాడు. పిలుస్తానన్నాడు. పోయి సన్యాసిని పిలుచుకొచ్చాడు. ఏమయ్యా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావట, నీ అందరి చుట్టూ జనాలు ఉన్నారట, ఏంటి సంగతి అన్నాడు. సార్ బయటికి నవ్వుతున్నాను, లోపల ఇంకా ఏడుస్తూనే ఉందన్నాడు. ఈ కంటికి కనబడి కాకుండా ఇంకేదో సత్యం ఉందని మటుకు తెలుసు నాకు, కానీ అదేంటో ఇంకా నేను వెతుకుతున్నా అన్నాడు. ఓహో నువ్వు కూడా వెతుకుతూనే ఉన్నావా అన్నాడు. నువ్వు చెప్పేసి సరే నాయనా నా చాప్టర్ ముగిసింది, నేను ఇంకా కొత్త లోకానికి వెళ్ళాలి. ఈ దుఃఖం అంటే ఏమిటి, ఆ దుఃఖం ఎందుకు వచ్చింది, అది ఎలా పోతుంది అది నేను కనుక్కుంటాను. అర్థమైందా? అంటే ఎంత గొప్ప విషయం. బయలుదేరాడు. వెంటనే బయలుదేరి ఏం చేశాడు? ప్రతి గురువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేర్చుకోవాల్సినంత నేర్చుకుని ఇంకా చివరికి తను ఎక్కడికి వెళ్ళాడంటే అందరి వ్యక్తుల దగ్గరికి వెళ్లి 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 చివరికి తన శ్వాస దగ్గరికే తాను వచ్చాడు. అప్పుడు తన గురువు గారు ఎవరో తెలుసు. అప్పటి నుంచి మరి అయ్యా ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళకు, నీ శ్వాస దగ్గరికి పో అని ఆయన చెప్పాడు. అవునా కాదు? కనుక దుఃఖానికి కారణం అజ్ఞానము. ఆ అజ్ఞానం పోతే గాని ముళ్ళు గుచ్చుకుంది, నొప్పి ఉంది. నొప్పి ఎందుకు వచ్చింది? ఆ ముళ్ళు లేకపోతే నొప్పి వచ్చేదా? ముళ్ళు లేకుండా నొప్పి వస్తుందా? కావాలంటే తెప్పించుకోండి. ఇప్పుడు ఇక్కడ నొప్పి వస్తుందా? రాదు. ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుంది. మరి ఆ ముళ్ళు శరీరానికో ముళ్ళు ఉంటుంది, ఆత్మకో ముళ్ళు ఉంటుంది. ఆత్మకో ముళ్ళు పేరేంటి? అజ్ఞానము. చెప్పండి. ఆత్మకి ముళ్ళు అజ్ఞానం. మరి శరీరానికి ముళ్ళు గుచ్చుకుంటే శరీరానికి నొప్పి వస్తుంది, ఆత్మకు ముళ్ళు గుచ్చుకుంటే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. నొప్పి కాదు, దుఃఖం. మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్నగారు చచ్చిపోయారే, నా కొడుకు మొన్ననే పుట్టాడు చచ్చిపోయాడే అంటే ఏమొచ్చింది? నొప్పి వచ్చిందా, దుఃఖం వచ్చిందా? అక్కడ ఫిజికల్ గా ఏమన్నా ముళ్ళు గుచ్చుకుందా? కానీ ఆత్మకు ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు పేరే అజ్ఞానం. కనుక ఈ దుఃఖం ఎందుకు వచ్చిందే అంటే తృష్ణ వలన కనుక్కున్నాడు. తృష్ణ వలన. తృష్ణ ఎందుకు వచ్చింది? ఆ మితిమీరిన కోరిక ఎందుకు వచ్చింది? అవిద్య వలన. కనుక మై డియర్ ఫ్రెండ్స్, కనుక ఈ అజ్ఞానం ఎలా పోవాలి అంటే
ధ్యానం వలన కనుక నువ్వు యోగం చేయి, నువ్వు యోగివికా అన్నాడు అర్జునుడు. కనుక తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మ్యభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఒకానొక తాపసి కన్నా ఒకానొక యోగి ఎక్కువ. తాపసి అంటే ఎవడు? ఎంతసేపు ఉపవాసాలు చేయడము, పుష్కర స్నానాలు చేయడము, రాత్రంతా మేలుకోవడము, శివరాత్రి అని జాగరణ చేయడము, ఇవన్నీ కూడా శరీరాన్ని తప్పింపజేసేవి. ఎక్కడి నుంచో వచ్చి ఏదో నదిలో దూకి అక్కడ పుణ్యం వచ్చేస్తుంది అని కాశీకి పోయి, అవునా, అక్కడ పోయి పిండాలు పెట్టాలి. మన ఇంట్లో పిండం పెడితే మన చనిపోయిన వాళ్ళకి శాంతి దొరకదు, అక్కడ పోతే శాంతి దొరుకుతుంది. ఇదంతా తప్పింపజేసేవి. తడి బట్టలు కట్టుకుని 10 రోజులు తినకుండా. సో ఇదంతా శరీరానికి సంబంధించింది తాపసి. అలాంటి తాపసుల కన్నా ఒంటి కాలు మీద కూర్చొని ధ్యానం చేసేది, శీర్షాసనంలో ధ్యానం చేసేది. అటు కుంభమేళకి వెళ్ళినప్పుడు చాలా మంది కనబడ్డారు నాకు అక్కడ. ఒక అతను చెయ్యి ఇలానే పెట్టుకుని 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. చెయ్యి కిందకి దింపాడు. 10 సంవత్సరాల నుంచి చెయ్యి ఇలా పెట్టుకుని కూర్చున్నాడు. దాని తాపసి. శరీరాన్ని తప్పింపజేస్తే ఆత్మలో ఉన్న ముళ్ళు పోతుందంటే అది వెర్రి కదా. శరీరాన్ని తప్పింపజేస్తే ఆత్మలో ఉన్న ముళ్ళు పోతుందా? శరీరం వేరే, ఆత్మ వేరే కదా. ఒక ఇంజన్ ఉంది, రైలు డబ్బాలన్నీ పోతున్నాయి. ఎందుకో చెడిపోయింది, ఆగిపోయింది ఇంజన్, రైలు అంతా. అప్పుడు ఇంజన్ కి రిపేర్ చేస్తామా, వెనకాల ఉన్న డబ్బాలకి రిపేర్ చేస్తామా? వెనకాల ఉన్న డబ్బాలకి రిపేర్ చేస్తే అవుతుందా? తప్పు ఎక్కడుంది, ముళ్ళు ఎక్కడుంది? ఇంజన్ లో ఉందా, డబ్బాలకు ఉందా? ఆత్మ అనేది ఇంజన్, శరీరం అనేది డబ్బా. కనుక అర్థమైందా? ఇక్కడ బీపీ వచ్చిందనుకో ఆత్మలో ఇంజక్షన్ వేయాలి. ఎందుకంటే ఇంజన్ అది, ఇది డబ్బా. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, నాకు కడుపు నొప్పి వచ్చింది. ఒక డాక్టర్ వచ్చి నా నీడకి ఇంజక్షన్ ఇస్తున్నాడు. నైనా నీ నీడకి ఇంజక్షన్ ఇస్తే నువ్వు బాగుపడతానా? నీడకి ఇంజక్షన్ ఇస్తే నేను బాగుపడతానా? అలాగే శరీరం అనేది ఆత్మకు నీడ, అంతే. ఆత్మ ఎడిపోతుంటే శరీరం అడిపోతుంటుంది. ఆత్మ బాగుంటే శరీరం బాగుంటుంది, ఆత్మ బాగోకపోతే శరీరం. కనుక నువ్వు యోగివిగా నాయనా అన్నాడు. తాపసి కన్నా, నువ్వు ఒకనొక పండితుడి కన్నా భగవద్గీత చదివితే, శ్లోకం బట్టీలు పెడితే జ్ఞానం వస్తుందా? శ్లోకాలు బట్టి పెట్టిన పరిచయం వస్తుంది, కానీ జ్ఞానం రాదు. కనుకనే జ్ఞానిభ్యోపి మతోధికః. అలాంటి పండిత జ్ఞానం అంటే, శాస్త్ర జ్ఞానం అంటే, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళకన్నా యోగి ఎక్కువ. కర్మీయభ్యశ్చాధికో యోగి. మంచి కర్మ చేస్తున్నాడు, రోడ్లు వేస్తుంటాడు, మొక్కలు పెడుతుంటాడు, అన్ని పెడుతుంటాడు. వాడి అమ్మగారు చనిపోయారు, వాడి దుఃఖం వస్తుందా రాదా? నువ్వు ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని చెట్లు పెంచినా నీకు ఆత్మజ్ఞానం లేకపోతే దుఃఖం ఉంటుంది కదా. కనుక కర్మీయభ్యశ్చాధికో యోగి. కనుక అర్జున, నువ్వు యోగివిగా. నువ్వు తాపసి కన్నా ఉన్నా లాభం లేదు. నీకు అక్షర జ్ఞానం మెండుగా ఉన్నా కూడా నీకు లాభం లేదు. నువ్వు ఎన్నో మంచి కర్మలన్నీ చేస్తున్నావు అశోకుడిలాగా, కానీ లాభం లేదు. నువ్వు యోగివి కావాలి. ఏ యోగి? ధ్యాన యోగి. అండర్స్టాండ్? అదే యోగం అంటే. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు పతంజలి. యోగం అంటే ఏమిటంటే చిత్త వృత్తులను నిరోధించడం. అదే మెడిటేషన్, అదే యోగం. ద మైండ్ షుడ్ బికమ్ ఎంప్టీ. కనుక ఏమన్నాడు కృష్ణుడు అర్జునుడితో? నీ మైండ్ నువ్వు ఎంప్టీ చేసుకో. ఎంప్టీ చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి? అప్పుడే గాంధీ మొదలు పెట్టేసి హిమాలయాలు పోవాలా? కాదు కాదు కాదు. ఫస్ట్ నువ్వు యుద్ధం చెయ్యి, నీ పని చెయ్యి, ధర్మం చెయ్యి, ఆ తర్వాత ధ్యానం చేసుకో. ధర్మం వదిలిపెట్టేసి కాదు ధ్యానం. ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారంటే, తల్లులు చిన్న పాపలను తీసుకొస్తుంటారు మెడిటేషన్ క్లాస్. వచ్చి అక్కడ కూర్చుని ఆ పాప ఏడుస్తుంటుంది. ఆకలి ఉంది పాపం, పాపకి కూర్చో కూర్చో కూర్చో, స్వామీజీ వాడు ఉన్నారు, మెడిటేషన్. ఆ పాపకి మెడిటేషన్ ఏమైనా అర్థం ఉందా? దానికి 3 నెలలు కూడా ఉండవు పాపకి. ఎంత పిచ్చి! ఆ పాపను చూసుకోవాలా, ఇక్కడికి వచ్చి ధ్యానం డిస్టర్బ్ చేయాలా? అందరినీ ఏం చేయాలి మరి? అందుకే ఇక్కడ ఎవరు చిన్న పిల్లల్ని తీసుకుని ఇక్కడ ఎవరు ఉండకూడదు. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మీరు ధ్యానం చేయండి, లేదా వాళ్ళు నిద్రపుచ్చి ధ్యానం చేయండి. అంతేగాని వాళ్ళు ఏడుస్తుంటే ధ్యానం చేయడం కాదు. ఫస్ట్ ధర్మము, తర్వాత ధ్యానము. అర్థమైంది? అందుకని చెప్పాడు ధ్యానం గురించి చెప్తూ అవన్నీ పక్కన పెట్టి, కానీ ఫస్ట్ నువ్వు యుద్ధం చేయవయ్యా.
యుద్ధాయ కృతనిశ్చయ. యుద్ధం చేయి, కర్తవ్యం చేయి, ఆ తర్వాత ధ్యానం చేయి. నువ్వు మొట్టమంచిగా ధ్యానం చేస్తుంటే నీకు యుద్ధమే వచ్చి ఉండేది కాదు. నువ్వు మొట్టమంచిగా ధ్యానం చేస్తుంటే నీకు బీపీ వచ్చేదా? ఇవిడికి థైరాయిడ్ వచ్చేదా? ధ్యానం చేసింది థైరాయిడ్ పోగొట్టుకుంటుంది. మా అమ్మగారు కూడా బాగా థైరాయిడ్ ఉండేది. కానీ ఆ రోజులో నాకు తెలీదు, మా అమ్మగారికి తెలీదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు అనమాట. అవునా కదా? తెలుసా ఎవరికైనా? ఆవిడ జీవితాంతం థైరాయిడ్తో బాధపడింది. ఎందుకు బాధపడింది? మార్గం ఉంది కానీ తెలియక. మార్గం ఉంది కానీ తెలియక. చాలా మంది ఇక్కడికి వస్తారు, అక్కడ కింద కుటీరం ఉంది, అది తెలియక ఇలా అడిచి వెళ్ళిపోతున్నారు. తెలిస్తే కుటీరం దాకా వస్తారు. అంటే మనకి అన్ని పక్కనే ఉన్నాయి కానీ తెలియడం లేదు. శ్వాస పక్కనే ఉంది కానీ శ్వాస మీద ధ్యానం పెట్టాలని తెలియదు మనకి. చెప్పంగానే ఏముంది? ఉన్న శ్వాస ఆ పక్కనే మనం దాని మీద ధ్యానం పెడతాం. దాంతో ఏమైపోయింది? థైరాయిడ్ పోయింది. ఆ అబ్బాయికి, అంతపుర అబ్బాయికి విశ్వరూపం కనబడింది. తనది కనబడింది, అందరికీ ఇది కనబడింది. చెప్పలు కొట్టండి అబ్బాయికి, అనంతపుర అబ్బాయికి. నీది కనబడుతుంది, పక్క వాడిది కనబడుతుంది. కనుక యోగివిక అంటే ఫస్ట్ ధర్మము చేయి. ఫస్ట్ శ్లోకం శ్రీకృష్ణుడి ద్వారా వచ్చింది భగవద్గీతలో. క్లైబ్యం మాస్మ గమః పార్థ న ఏతత్వయి ఉపపద్యతే త్యక్తోత్తిష్ట పరంతప. క్లైబ్యం మాస్మ గమః పార్థ. క్లైబ్యం అంటే దీనత్వం. క్లైబ్యం అంటే దీనత్వం. అలా గాంధీవం పడేశాడు. అలాంటి దీనత్వం పనికిరాదు నాయన అన్నాడు. క్లైబ్యం మాస్మ గమః పార్థ నా ఏతత్ త్వయి ఉపపద్యతే. నీలాంటి వీరుడికి అది శోభనివ్వదు. నా ఏతత్ త్వయి ఉపపద్యతే. త్యక్తోత్తిష్ట పరంతప. నీ యొక్క దీనత్వాన్ని, క్లైబ్యాన్ని వదిలిపెట్టేసి ఉత్తిష్ట పరంతప, లే యుద్ధాయ కృతనిశ్చయ. మన శరీర ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని చూసుకుంటూ మనం సంఘ ధర్మాన్ని కూడా నిర్వర్తించాలంటే, మన శరీర ధర్మం కాపాడుకోవాలంటే ధ్యానం చేయాలి. కుటుంబంలో సమస్యలు పోవాలన్నా కూడాను ధ్యానం చేయాలి. ప్రపంచానికి శాంతినివ్వాలంటే కూడాను ధ్యాన ప్రచారం చేయాలి. కనుక మనలో జీవితంలో దీనత్వం వస్తుంది. నా వల్ల ఇంకేమీ కాదు, మొత్తం అంతా అయిపోయింది, ఇంకా ఆత్మహత్య ఒకటే మిగులు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మ్యభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తర్వాత ఏం చెప్పుకున్నాం? పండితుడు అంటే రెండు చోట్ల పండితుడని వస్తుంది. పండిత సమదర్శినః ఒక చోట, సమత్వం నా అనుశోచంతి పండిత. పండితుడు అనేవాడు దేనికి ఏడవడు. సో మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎందుకు ధ్యానం చేస్తున్నావంటే నీ యొక్క ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోవడం కోసము. ఆత్మతత్వం తెలుసుకుంటే నీకు అజ్ఞానం పోయి సుజ్ఞానం వస్తుంది. అంటే ఆత్మలో ఉన్న ముళ్ళు పోతుంది. అజ్ఞానం అనేది ఆత్మకి ముళ్ళు, పెద్ద ముళ్ళు. ఎప్పుడైతే ఆ యొక్క ముళ్ళు పోయిందో సుజ్ఞానంతో, అప్పుడు ఆత్మకి దుఃఖం పోతుంది. శరీరంలో ఉన్న ముళ్ళు తీసేస్తే శరీరంలో నొప్పి పోయినట్టు, ఆత్మలో ఉన్న ముళ్ళు తీసి ఆత్మకి ఇంకో దుఃఖం ఉండదు. బుద్ధుడు కనుక్కున్నాడు ఆత్మలో ముళ్ళు ఎలా తీసేయాలని చెప్పేసి. ఆనాపానసతి ద్వారా కనుక్కున్న తర్వాత ఏం చెప్పాడు ఆయన? ప్రపంచానికి అంతా చాటు చెప్పాడు. ఇంకో వేరే పని ఏం లేదు. సత్యం తెలుసుకునేదాకా సత్యం తెలుసుకోవడం తప్ప ఇంకో ఏది పని లేదు. సత్యం తెలుసుకున్న తర్వాత సత్యాన్ని ప్రచారం చేయడం తప్ప ఇంకో ఏమీ పని లేదు. అవునా కదా? దట్స్ ఆల్. నేను సత్యాన్ని తెలుసుకున్నాను 1979-80 ప్రాంతాల్లో. అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. మరి కుటుంబ ధర్మం చూసుకోవాలా వద్దా? చేశాను. కానీ ఎప్పటి ఉద్యోగం పోతుందా, ఎప్పుడు ఊరికి పోయి ప్రచారం చేద్దామా అని చెప్తే
ఒకసారి రిజర్వేషన్ 1985లో మా బాస్ దగ్గర పోయి, నేను ఈ ఉద్యోగం వద్దు, నువ్వు వద్దు, పాడు వద్దు, నేను నా పని నేను చేసుకుని, నా పని వేరే ఉంది, ఇక్కడ ఉద్యోగం చేసుకుని ఇదేనా నా పని ఛీ అని చెప్పేసి రిజర్వేషన్ పడేసి వస్తే మా బాస్ ఉన్నంత కలిగి అన్నాడు, సార్ నేను నీకేమైనా కష్టపడుతున్నానా, నువ్వు ఎక్కడంటే అక్కడ నేను పంపిస్తున్నా కదా, నువ్వు ఏం చేస్తావు, నేను ఊరికే కూర్చున్నా కదా, నేను ఉన్నంతసేపు నీకేం కష్టం, నువ్వు ఉద్యోగం చేసుకో, నీ ధ్యాన ప్రచారం చేసుకో అన్నాడు. సరే ఏం చేస్తామని చెప్పేసి సగం ధ్యాన ప్రచారం చేస్తూ, ఓకే, ఎప్పుడైతే ఉద్యోగానికి రాజీనామా చేశానో అమ్మ రెక్కలు వచ్చిన పక్షలా అయిపోయింది నాకు. కనుక మనం ఎందుకు వచ్చామో, ఏ పనికి వచ్చామో అది చేయకపోతే మనలో ఒక విధమైన అసంతృప్తి ఉంటుంది. ఎస్ఆర్నో అన్ని డబ్బులు ఉంటాయి, అన్ని బాగుంటాయి, కానీ ఏదో అసంతృప్తి. ఎందుకంటే మనం ఎందుకు వచ్చామో ఆ పని మనం చేయటం లేదు. మిగతావన్నీ చేస్తున్నాం, అన్ని బానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్లందరూ ఒక కాగితం పట్టుకుని వేరే ఊరికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తారో వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, అవునా కాదా? సంతోషమే సగం బలం. కనుక సంతోషమే సగం ఆరోగ్యం కాదు, సంతోషమే పూర్తి ఆరోగ్యం. అర్థమైందా? సంతోషమే సగం బలము, సంతోషమే పూర్తి ఆరోగ్యం. మరి సంతోషంగా ఎలా ఉంటాము? ఎవడు ఉంటాడు? అలెగ్జాండరు మొత్తం అంతా కొల్లగొట్టి తీసుకెళ్తున్నాడు. మధ్యలో ఉన్నాడు పర్షియా దేశంలో. ఈ దేశంలో ఏముంది చూడ్డానికి అన్నాడు. ఏమీ లేదు, కానీ ఒకడున్నాడు, ముసలోడు ఒకడున్నాడు. వాడిని పట్టుకురా అన్నాడు. వాడిని ఎవడు పట్టుకోలేదు, నువ్వే వాడి దగ్గరికి వెళ్ళాలి. సరే అట్లా అన్నా వెళ్దామని చెప్పి వెళ్ళాడు. వాడు డయోజినిస్ వాడి పేరు. వాడు చెట్టు కింద కూర్చున్నాడు, వాడి పక్కన 4 కుక్కలు కూర్చున్నాయి. ఏమిటి నువ్వే చాలా గొప్పవాడు అంటే నేను ప్రపంచానంతా జయించాను అని అలెగ్జాండర్ అన్నాడు. సరే జయించావంటే ఇప్పుడు ఎక్కడ పోతున్నావు అన్నాడు. మా ఊరు వెళ్తున్నాను, గ్రీస్ దేశం. అక్కడ పోయి ఏం చేస్తామంటే ఈ సంపాదించిందంతా నేను హాయిగా ఆనందిస్తాను అన్నాడు అలెగ్జాండర్. అప్పుడు డయోజినిస్ అన్నాడు, ఒరే వెదవా, నువ్వు మీ ఊరికి పోలేవు, మధ్యలోనే చస్తా ఉన్నాడు. నేను చావడం అలెగ్జాండర్, నీకన్నా పిచ్చి పట్టిందా అన్నారు. నాకు పిచ్చి పట్టిందా, నీకు పచ్చింది, నువ్వే చూసుకుంటావని చెప్పాడు. అలా అన్నాడు. సరే వాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఒక 10 రోజుల్లో మార్గ మధ్యలో వాడికి జబ్బు పెట్టుకున్నాడు అలెగ్జాండర్. అక్కడే చచ్చిపోతున్నాడు. వాడు ఊరికి వెళ్ళలే, ఆ ఎడారిలోనే చేస్తున్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్ కాదు, ద వరస్ట్. యుద్ధాలు చేసి అందరిని చంపిన వాడిని గ్రేట్ అంటామా, వరస్ట్ అంటామా? హిట్లర్ ద గ్రేట్ అంటామా? హిట్లర్ దా? సో అలెగ్జాండర్ ద గ్రేట్ కాదు. వాడు మార్గ మధ్యలో చచ్చిపోతున్నాడు. చచ్చిపోతే ఏం చెప్పాడు? సార్, ఒరేయ్ నా శవపేటికను తయారు చేయించండి, నా 2 చేతులు బయట పెట్టడానికి 2 రంధ్రాలు చేయండి. ఈ అలెగ్జాండర్ పచ్చి బికారిగా చచ్చిపోతున్నాడు, ఏమీ తెలుసుకోకుండా, ఏమీ సంపాదించుకోకుండా వెళ్తున్నాడని ప్రపంచానికి నేను సరి చెప్పాలని చెప్పేసి అలా చేసి చచ్చాడు. మనం ఏం తీసుకెళ్తాం ఇక్కడి నుంచి? కనుక మనము ధర్మము ఆచరించి పుణ్యం సేకరించాలి, ధ్యానము అభ్యసించి జ్ఞానము సేకరించాలి. ఇవి 2 మనం చేయించుకోవాలి. ధర్మం అంటే మన దగ్గర ఉన్నది అందరికీ పంచడం. నా దగ్గరే ఉంది, నా జేబులో డబ్బులు ఉన్నాయా? లేవు. నా దగ్గర ఇంకేముంది? నా దగ్గర 24 గంటల సమయం ఉంది. ఈ 24 గంటల సమయాన్ని అందరికీ పంచుతున్నాను. బుద్ధిని ఎవడు ఇవ్వలేడు, వాడికి బుద్ధి ఉండాలి నా దగ్గర నేర్చుకోవడానికి, అవునా కాదా? మనం బుద్ధిని ఇవ్వగలం, కానీ సమయాన్ని ఇవ్వగలం లేదా? ఒరేయ్ నా పక్కన కూర్చో, నువ్వు కాసేపు ధ్యానం చెయ్యి అని చెప్పగలమా లేదా? కనుక సమయాన్ని ఇవ్వాలి. మన దగ్గర ఏది ఉంటే దాన్ని ఇవ్వాలి. మై డియర్ ఫ్రెండ్స్, నీ సమయాన్ని నీకు ఇచ్చుకో, అదే యోగం చెయ్యి అని. అర్జున, యోగం చెయ్యి. నీ సమయాన్ని ఎవరికి ఇస్తావు? నీకు ఇచ్చుకోవాలి. నువ్వు యోగివి కాకుండా నీ సమయానికి ఎవరిచ్చినా అది లాభించదు. నువ్వు యోగివి అయిన తర్వాత నీ సమయాన్ని అందరికీ ఎలానూ ఇస్తావు. నీ సమయాన్ని నీకు ఇచ్చుకోవడమే ధ్యానము, ధ్యాన యోగము. నువ్వు యోగివి కా అంటే నీ సమయాన్ని నీకు ఇచ్చుకో. కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఒక శ్లోకంలో
యోగం అనే పదము 2 సార్లు వస్తుంది భగవద్గీతలో, ఒకటే ఒక శ్లోకంలో. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యౌ సమౌ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి, నువ్వు కర్మలు ఎప్పుడు చేయాలి? నువ్వు యోగి స్థితిలో ఉండి చేయాలి. యోగ స్థితిలో చేయకుండా అంటే తప్పుల తడక అవుతుంది, పాపాల చెరువు అవుతుంది, తప్పులు తడక అవుతుంది. నువ్వు యోగి వై నీ కర్మలన్నీ చేయాలి. అంటే చిన్నప్పుడే యోగి కావాలి. నువ్వు గృహస్థ ధర్మం స్వీకరించక ముందే నువ్వు యోగి పరమ యోగి అయితేరా, లేకపోతే నీ గృహస్థ ధర్మం అంతా కూడా గృహస్థ అధర్మం అయిపోయి ధర్మం కాదు. కనుక యోగస్థః కురు కర్మాణి, నువ్వు యోగంలో చేసుకున్న తర్వాతే నీ ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. సంగం త్యక్త్వా ధనంజయ, నీ చేసే కర్మలకి కర్మ ఫలాలకి అంటకుండా నువ్వు ఉండాలి. సంగం త్యక్త్వా, సంగం అంటే అటాచ్మెంట్. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యౌ సమౌ భూత్వా. నువ్వు పనులు చేసినప్పుడు కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. అన్ని ఫలిస్తాయా? నీ ఫలించినా ఫలించకపోయినా నువ్వు రెండిట్లోనూ సమంగా ఉండాలి. సిద్ధి అసిద్ధి, సిద్ధ్య సిద్ధ్యౌ సమౌ భూత్వా, సమంగా ఉంటూ ఆ సమంగా ఉండడమే యోగం సుమీ. సమత్వం యోగ ఉచ్యతే. యోగం అనే పదం ఒకటే శ్లోకంలో 2 సార్లు రావడం ఇదే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యౌ సమౌ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. నిన్న కూడా స్వామి వారు చెప్పారు కదా, సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పేసి. యోగం అంటే శీర్షాసనం, కుక్కుటాసనం, మయూరాసనం కాదు, సమంగా ఉండడమే. ఆ సమత్వం ఎలా వస్తుంది? దమములోంచి సమం వస్తుంది. దమం అంటే ఏంటి? నువ్వు నీ ఇంద్రియాలని, ఇందాక చెప్పారు, నిన్న చెప్పారు కదా, అయినా బలవంతమైన ఇంద్రియాలని చెప్పేసి, అవునా కదా? ఆ ఇంద్రియాలని నువ్వు నీ లోపల ముడుచుకుని కూర్చో. కళ్ళు బయటకు చూస్తున్నాయి, కళ్ళు మూసుకో. చెవులన్నీ బయటకు వింటున్నాయి, లోపలి వినడానికి సంసిద్ధుడిగా. ఈ ఇంద్రియాలను బయటకు పంపించకుండా నిగ్రహించుకోవడం ఇంద్రియాలను దమం అంటాం. బహిరేంద్రియాలను నిగ్రహించుకోవడము దమము, అంతరేంద్రియ మనస్సును నిగ్రహించుకోవడము సమము. కనుక ఈ సమం ఎలా వస్తుందంటే దమం ద్వారా వస్తుంది. నువ్వు ఎంతోసేపు కళ్ళు 2 మూసుకోకుండా కూర్చోకపోతే నీకు మనస్సు యొక్క సమస్థితి రాదు. కనుక ఏం చేయాలి మనం? నువ్వు కళ్ళు 2 మూసుకుని కూర్చో, అలా కూర్చో. నీ ఇష్టం వచ్చిన ఆసనంలో వేసుకో, కూర్చో. నువ్వు కళ్ళు 2 మూసుకో, దమం అభ్యాసం చేయి. నో ఓపెనింగ్ ద ఐస్, కళ్ళు ససేమిరా తెరవరాదు. మనసులో హలాహల ఉంది, కకావికలంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది, కానీ కళ్ళు మటుకు తెరవ మాక. కళ్ళు ససేమిరా తెరవరాదు, దాని పేరు దమం అంటారు. కనుక ఆ సమస్థితి యోగ స్థితిలో ఉండి కర్మలు చేసుకుంటారు. అంటే ఫస్ట్ యోగ అభ్యాసం చేయాలి. యోగ అభ్యాసం చేస్తే యోగ స్థితి వస్తుంది. యోగ స్థితిలో వచ్చిన తర్వాత ఆ కర్మలన్నీ సుకర్మలుగా ఉంటాయి. లేకపోతే యోగ స్థితి లేకుండా చేసే కర్మలన్నీ కుకర్మల్లా ఉంటాయి, సుకర్మల్లా ఉండవు, అపవ్యస్త కర్మల్లా ఉంటాయి. కర్మలు అందులో చేసినా కూడాను అప్పుడప్పుడు మనసు ఆ ఫలానికి ఆశిస్తుంటుంది, కర్మ ఫలానికి. అవునా కదా? ఆశించరాదు. సంగం త్యక్త్వా, కర్మ ఫలం పట్ల, కర్మం చేయడం పట్లే ఆసక్తి ఉండాలి, కానీ కర్మ ఫల ఆసక్తి ఉండకూడదు. కర్మఫలం ఎలాంటిది అంటే నీ నీడ లాంటిది. నీ నీడ వెనకాతలో వస్తుందో లేదో ఎవడన్నా చెకప్ చేసుకుంటాడా? అంత దూరం దాకా వెళ్ళి, స్వామీజీ నా నీడ వస్తుందో చూడండి, నాకు భయంగా ఉంది, నా నీడ ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అని చెప్పేసి నేను నా నీడ వదిలిపెట్టేసి ఎక్కడ లేదు. కర్మ అనేది నువ్వైతే కర్మఫలం అనేది నీ నీడ. నీతో దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నా పిచ్చోడ? ఎవరైనా తమ నీడ వస్తుందో లేదో అని ఆలోచిస్తే వాడి సమయం వేస్ట్ అవునా కదా? ఎస్ ఆర్ నో? వాడి ఎనర్జీ వేస్ట్ అవునా కదా? అందుకే ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్మూర్మా తే సంగో స్వకర్మణి. కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలం ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాదు. అకర్ముడుగా ఉండరాదు, ఎప్పుడు కర్మిష్ఠుగా ఉండాలి. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్మూర్మా తే సంగో స్వకర్మణి. కర్మలు చేస్తూనే పోదాం, ధ్యానం చేస్తూనే పోదాం. ధ్యాన ఫలాలు ఇంకా రాలేదే, వస్తాయా రావా డౌట్. నీ నీడ నీతో పాటు వస్తుందా లేదా డౌట్. సంశయాత్మ వినశ్యతి.
నీకు డౌట్ పడడం అదే, నీ డౌటే నీకు నాశనం. సంశయాత్మ వినశ్య. సో మై డియర్ ఫ్రెండ్స్, కర్మణ్య కర్మయ పశ్చేద కర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త స కృష్ణ కర్మకృత్. కర్మని అకర్మగాను అకర్మని కర్మగాను చూడాలంటాడు. అలాంటి వాడే బుద్ధిమంతుడు మనుషుల్లో అంటాడు. వాడే యుక్త పురుషుడు అంటాడు. వాడే అన్ని పనులు చేసిన వాడు అంటాడు. కృష్ణ కర్మకృతుడు అంటే అన్ని చేసిన వాడు. కర్మని అకర్మగాను అంటే ఈ దేహంతో కర్మ చేస్తాం, అవునా కదా? కర్మ దేంతో చేస్తాం? ఈ దేహంతో చేసే కర్మను అకర్మగా చూడు, ఒక నీడగా చూడు. అకర్మనిచ్చ కర్మయ, నువ్వు చేసే అకర్మ ఉందే, మనసుతో చేసే ఆ కర్మ నిజమైన కర్మ. దేహంతో చేసే కర్మ నిజమైన అకర్మ, మనసుతో చేసే కర్మ నిజమైన కర్మ. కర్మని అకర్మగాను అకర్మని కర్మగా. నువ్వు చేసే ఆ అకర్మ ఊరికి అనుకుంటే అయిపోతుందా అని అంటాడు. అనుకుంటూనే అవుతుంది. ఆ అనుకోవడమే నిజమైన కర్మ. 2004 సంవత్సరంలో నేను ఇక్కడ రాజమండ్రి వచ్చినప్పుడు జట్టి రాణి గారితో వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ పెద్ద పిరమిడ్ కావాలి అని అన్నాను. 2004లో వస్తుందండి, చేద్దామండి అన్నారు ఆవిడ. ప్రతి సంవత్సరం రావడం, నాకు గోదావరి పక్కన పిరమిడ్ కావాలి అని అనడం, వస్తుందండి చేస్తుందండి. అలా మనసు అనుకోబట్టే కదా ఈ రోజు ఇక్కడంతా మనం ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే అవుతుంది ఏమిటి? అదే నిజమైన కర్మ. కర్మణి అకర్మయ పశ్చేద కర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు. మనసులో యద్భావం తద్భవతి అన్నప్పుడు ఆ భావం అనేది నిజం కర్మ కదా. భావం అనేది దాని యొక్క షాడో, అది అయి తీరుతుంది. కర్మ చేస్తే కర్మ ఫలం ఉన్నట్టు భావం ఉంటే భవం అవుతుంది. కనుక ఆ భావంలో ఎప్పుడు ఎలా ఉండాలి? ఉన్నతోన్నతంగా ఉండాలి, ఉత్తమోత్తమంగా ఉండాలి. 2 ఉన్నతోన్నతంగా, 2 ఉత్తమోత్తమంగా. ఉన్నతోన్నతంగా అంటే అది క్వాంటిటేటివ్, ఉత్తమోత్తమంగా అంటే అది క్వాలిటేటివ్. అండర్స్టాండ్? కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఒకటే, నా వల్ల ప్రపంచమంతా బాగుపడాలి, నా వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల బాగుపడుతుంది? విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా కాకపోతే ఇంకెవరి వల్ల బాగుపడుతుంది? అన్నపూర్ణ మేడం ద్వారా ఇంకెవరి వల్ల బాగుపడుతుంది? అంటే నా వల్ల అంతా అవుతుందని ఎప్పుడు మా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి అలాగా మనసులో. అదే నిజమైన కర్మ. యద్భావం తద్భవతి అన్నప్పుడు నిజమైన కర్మ ఎక్కడుంది? భవంలో ఉందా, భావంలో ఉందా? భావంలో ఉంది. మనము ఒక 100 సంవత్సరాల కిందట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పైలోకంలో ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఎవరన్నా ఉన్నాడా? 100 సంవత్సరాల కింద ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ పైన ఉన్నాం. పైన ఉన్నప్పుడు ఏం చేసాం? ఒరేయ్ మళ్ళీ వెళ్దాం రా భూలోకానికి అనుకుంటే కదా ఇక్కడికి వచ్చారు. లేకపోతే వస్తారా? అమ్మా ఇంకెందుకు పోదా అంటే మొన్ననే పోయి వచ్చాం కానీ చాలా తంటాలు పడ్డాం, ఇంకా నేను పోనరా బాబు అంటే వచ్చుండేవాళ్ళ. కనుక మనం అలా అనుకున్నాం కనుకనే ఇక్కడికి వచ్చాము. అనుకోవడం అనేది బీజము, అవడం అనేది వృక్షం. బీజం లేకుండా వృక్షం ఉంటుంది ఏమిటి? చెప్పండి. అనుకోవడం అనేది బీజము, అవడం అనేది వృక్షం. బీజం వేస్తే ఏదో రోజు వర్షం పడి, ఏదో రోజు మొలకెత్తి, ఏదో రోజు వృక్షం అవుతుందా కదా? కదా. కనుక అనుకుందాం. అలా అనుకోబట్టే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడాను ఇంత చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ ఊరూరు తిరుగుతూ రాత్రనక పగలనక కష్టపడి అంత ఇష్టపడి తిరుగుతూ దుమ్ము లేపుతున్నారు. లేపి ఇందాక అబ్బాయి చెప్పినట్టు ప్రపంచ యోగా దినోత్సవం వచ్చేసింది, అవునా కదా? యోగా అంటే ధ్యానం అని, యోగా అంటే ఆత్మజ్ఞానం అని, అది అందరికీ అంతర్గతంగా తెలుసు. బయటకు మటుకు యోగా దినోత్సవం అంటే ఆసనాలు అనుకుంటారు, కానీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఈ యొక్క యోగా దినోత్సవం ద్వారా ప్రతిరోజు. మొన్న యోగా దినోత్సవంలో మోడీ 300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎంత అర్థమైందా? వచ్చే సంవత్సరం 3,000 కోట్లు ఖర్చు పెడతాడు. వచ్చే సంవత్సరం 30,000 కోట్లు ఖర్చు పెడతాడు. ఎందుకంటే ధ్యానం ద్వారానే ఆరోగ్యం కదా, ధ్యానం ద్వారానే సంతోషం కదా. ఓకే. ఆ ధ్యానం లేకపోతే పరుగున వచ్చి శరీరాన్ని కోల్పోయే వాళ్ళే ఇక్కడ ఎవరైనా ధ్యానం ఉండేవాళ్ళు ఎవరైనా పరుగున పోతాడా? అందరూ పోయిన తర్వాత కామ్గా వాడు పోతాడు, అవునా కదా?
ఎస్ ఆర్ నో? ఎవరు లేనప్పుడు వాడు చక్కగా పోయి స్నానం చేస్తూ వస్తాడు. కనుక ఆ వివేకం, ఆ తెలివితేటలు ఎలా వస్తాయి అంటే ధ్యానం ద్వారానే వస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్, కనుక ఏం చేద్దామంటే మనం కర్మలను చేస్తూ పోదాము. కర్మ పదాలన్నీ మన వెనకాతలు వస్తున్నాయో లేని వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ విక్రమార్కుడిని బేతాళుడు ఏం చెప్తాడు? వెనక్కి తిరిగి చూసావా, అథవా నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోయావా, తల 1000 వక్కలవుతున్నాడు. అవునా? వీడు బాబు వెనక్కి తిరిగి చూడకుండా దానికి తోచినంత కూడా సమాధానాలు చెప్తూ విక్రమార్కుడిలా ఉండాలంటే అంత పట్టు ఉండాలి మనకి. పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టు పట్టనే బిగియ పట్టవలే, పట్టి విడుట కంటే పడి చూడ మేలో మేలో మేలో. విశ్వదాభిరామ వినురవేమ. ధ్యానం అనే పట్టు పట్టాము. ఈ పట్టు విడిస్తే ఏమైనా లాభం ఉందా? అసలు పట్టనే పట్టకూడదు. పట్టితే విడవగలరు. పట్టుబడరాదు పట్టి విడువగరాదు. మన పిరమిడ్, పెద్ద పిరమిడ్ వస్తుందా రాదా? వచ్చే సంవత్సరం కదా వస్తుందా రాదా? చెప్పకూడదాం మన పిరమిడ్కి గట్టిగా. మనం అందరం కలిసి పట్టుబట్టాం గట్టిగా. ప్రపంచం అంతా పిరమిడ్ రావాలి. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క పట్టుదల. మన ఇంట్లోనే ఉండాలా? పిరమిడ్ ప్రపంచం అంతా రావాలా? అది ప్రపంచం అంతా పిరమిడ్ లో వచ్చేదాకా ఇక్కడ ఉన్నవాడు ఎవ్వడు కూడా శరీరం వదిలిపెట్టిపోకూడదు. అది అర్థమైందా? మన కర్మలు ఏమిటి అయ్యా అంటే, మన కర్మలు ఏంటి అంటే శాకాహార ప్రచారము, ధ్యాన ప్రచారము, పిరమిడ్ ప్రచారము, ఆత్మ విద్య ప్రచారము. 4